హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా గురించి మనందరికీ తెలుసు. కానీ అది ఒక రియల్ స్టోరీ అని, ఆయన గురించి చరిత్రలో ఎక్కువగా చెప్పబడలేదని మీలో ఎంతమందికి తెలుసు? వారే మన భారతదేశాన్ని దోచుకోవాలని చూసిన ఎంతో మంది ఢిల్లీ సుల్తానులను ఎదుర్కొన్న శ్రీకృష్ణ దేవరాయల కన్నా ముందు విజయనగర సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసిన హరిహర రాయలు. అసలు ఎవరు ఈ హరిహర రాయలు? ఆ ఢిల్లీ సుల్తానులని ఈయన ఎలా మోసం చేశారు? విజయనగర సామ్రాజ్యం కోసం హరిహర రాయలు ఏమేమి చేశారు? అధికారం కోసమే తమ మతాన్ని మార్చుకున్నారా? శ్రీకృష్ణ దేవరాయలు ఆయనకు ఏమవుతారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. సామాన్య శకం 11వ శతాబ్ద కాలంలో భారతదేశం మీదకు అనేక మంది విదేశీ రాజులు దండెత్తేవారు. వారిలో ముఖ్యమైన వారు మహమ్మదీయ సుల్తాన్లు. వీరు మన దేశంలోని సంపదను కొల్లగొట్టడానికి, ఇక్కడ ఇస్లాం మతం వ్యాప్తి చేసేందుకు, మన రాజ్యాలను జయించడానికి చాలా పోరాటాలు చేశారు. ఇక్కడ 13వ శతాబ్ద కాలానికి వచ్చేసరికి ఉత్తర భారతదేశం దాదాపుగా ఈ సుల్తానుల వశమైంది. ఇక ఉత్తర భారతదేశం అనంతరం వారి చూపు దక్షిణ భారతదేశం వైపు పడింది. అప్పటికి మన దక్షిణ భారతదేశం హిందూ రాజుల చేతిలో ఉండేది. యాదవుల ద్వారా దేవగిరి, కాకతీయుల ద్వారా వరంగల్, కోసల ద్వారా సముద్ర, మధురాని, పాండ్యులు, ఇలా వివిధ భాగాలను హిందూ రాజులు పాలించేవారు. కానీ ఈ రాజ్యాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా ఢిల్లీ మొహమ్మద్ తుగ్లక్ పాలన మొదలైన తర్వాత ఆయన జయించడం మొదలుపెట్టాడు. దాంతో ఆయన పాలనలో భారతదేశ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఒకప్పటి తన పూర్వ వైభవాన్ని భారతదేశం కోల్పోతూ రావడం జరిగింది. ఎన్నో హిందూ దేవాలయాలు, సంప్రదాయాలు నాశనమవుతూ కనుమరుగవుతూ రావడం జరిగాయి. అయితే ఈ 13వ శతాబ్ద సమయంలో అప్పుడు కాకతీయుల సంస్థానంలో హరిహర మరియు అతని తమ్ముడు బుక్క, వీరిద్దరూ కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారులుగా పనిచేస్తున్నారు. అయితే 1323వ సంవత్సరంలో ఢిల్లీలో సుల్తానుల చేతిలో ఈ కాకతీయుల రాజులు ఓడిపోవడంతో ఈ రాజ్యం ఢిల్లీ సుల్తానుల వశమైంది. దాంతో కోశాధికారులుగా పనిచేస్తున్న ఈ గొల్ల సోదరులు ఇద్దరు చివరికి కంపిలికి పోయి అక్కడ అనుబంధి సంస్థానంలో చేరారు. అయితే మరలా 3 సంవత్సరాల తర్వాత తుగ్లక్ సుల్తాన్ 1326లో ఈ కంపిలిని కూడా ఓడించినప్పుడు ఈ అన్నదమ్ములు ఇద్దరు బందీలుగా ఢిల్లీకి తరలించబడ్డారు. అలా వెళ్లే టైంలోనే దారిలో ఆ రోజు భయంకరమైన గాలి దుమారం వచ్చి సైనికులు, బందీలు చెల్లాచెదురయ్యారు. శత్రువుల గుర్రాల బళ్ళు తిరగబడ్డాయి. అలాంటి సమయంలో ఈ అన్నదమ్ములు ఇద్దరికి పారిపోయేందుకు అవకాశం దొరికినా కూడా వీరు మాత్రం పారిపోకుండా ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. దాంతో వాతావరణం అనుకూలించిన కొద్దిసేపటి తర్వాత తుగ్లక్ సుల్తాన్ బయటకు వచ్చి చూడగా ఈ అన్నదమ్ములు ఇద్దరు పారిపోకుండా అలా చెట్టు కింద కూర్చొని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దాంతో వారిని పిలిపించి ప్రశ్నించగా వారిచ్చిన సమాధానాలకు గాను తుగ్లక్ సుల్తాన్ సంతోషపడి వారిద్దరికి తన ఢిల్లీ దర్బార్లో స్థానమిచ్చాడు. అయితే హరిహర మరియు బుక్క వీరిద్దరూ కొన్ని పరిస్థితుల వల్ల ఇష్టం లేకపోయినా ఇక్కడ పని చేయాల్సి వచ్చింది. అయితే ఇదే సమయంలో తుగ్లక్ సుల్తాన్లు ఆజ్ఞల వలన, కొన్ని అనూహ్య పరిణామాల వలన ఈ అన్నదమ్ములు ఇద్దరు హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోనికి మారాల్సి వచ్చింది. ఇక మరొక వైపు చూసినట్లయితే హరిహర, బుక్క వీరిద్దరిని బంధించి తెచ్చేందుకు కారణం కంపిలి రాజ్యాన్ని గెలవడమే. అయితే ఈ కంపిలి రాజ్యాన్ని గెలిచాక ఆ రాజ్యాన్ని పరిపాలించేందుకు తన కింద రాజుల్లో ఒకరైన మాలిక్ను నియమించగా అతని విధానాల వల్ల ప్రజల నుండి వ్యతిరేకత మొదలైంది. దాంతో ఇలానే కొనసాగితే కంపిలి రాజ్యం చేజారిపోతుందని భావించిన తుగ్లక్ మొదట ప్రజల్లో ఈ వ్యతిరేకతను అణగదొక్కాలని భావించి ఒకప్పుడు ఈ కంపిలి రాజ్యంలో హరిహర మరియు బుక్క పనిచేశారు కాబట్టి వీరిని పంపితే అక్కడి పరిస్థితులు తెలిసినవారు కాబట్టి అదుపు చేయగలుగుతారని భావించి తుగ్లక్ ఈ అన్నదమ్ములు ఇద్దరిని కంపిలికి పంపించాడు. ఇలా సరైన అవకాశం కోసం ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు ఈ అన్నదమ్ములు. కంపిలికి వెళ్ళాక కంపిలిలోని పరిస్థితులను అదుపు చేసి ఆ తర్వాత కంపిలిని వీరి అదుపులోనికి తెచ్చుకుని స్వాధీనపరుచుకున్నారు. ఆ క్షణం వరకు తుగ్లక్ వీరిద్దరూ నా కింద పనిచేస్తున్నారు అనుకున్నాడు. కానీ ఆ తర్వాత అర్థమైంది వీరిద్దరూ కలిసి నన్ను బోల్తా కొట్టించారని. దాంతో తుగ్లక్ తన సైన్యాలతో కంపిలికి చేరుకోక హరిహర రాయ, బుక్క వీరిద్దరూ తెలివిగా తుగ్లక్ను ఎదిరించి తిప్పికొట్టారు. దాంతో ఎట్టకేలకు పూర్తిగా కంపిలి వీరి చేతిలోనికి రాగా అలా ఆ క్షణంలోనే వీరు ఆ రాజ్యంలో వారి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇలా 1330 సమయంలో విజయనగర సామ్రాజ్య పునాదిని వీరు నిర్మించారు. ఇక తదనంతరం ఈ అన్నదమ్ములు ఇద్దరు 1336లో శ్రీ విద్యారణ్య స్వామి సహాయంతో మరలా హిందూ మతాన్ని స్వీకరించారు. అలానే శ్రీ విద్యారణ్య స్వామిని తమ గురువుగా భావించి వారి సలహా మేరకు విజయనగరాన్ని ఒక పటిష్టమైన నగరంగా నిర్మించారు.
7 ప్రాకారాలతో 3 పక్కల కొండలతో, ఒకవైపు అగర్తతో, ఉత్తరాన తుంగభద్ర నదితో ఇలా 14 మైళ్ల పొడవు 10 మైళ్ల వెడల్పు ఉండి విద్యలకు ఐశ్వర్యానికి నిలవైన ప్రపంచంలోనే సాటిలేని నగరంగా విజయనగరాన్ని నిర్మించారు. ఇక రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ముందుగా తుంగభద్ర నది ప్రాంతాన్ని తమ అధీనంలోనికి తెచ్చుకున్నారు. వీర హరిహర క్రమంగా మలబార్ తీరం, కొంకణా తీరం కూడా స్వాధీనపరుచుకున్నారు. ఈ సమయంలోనే కోసల రాజ్యం పతనమైంది. మధుర సుల్తాన్తో యుద్ధంలో చివరి కోసల రాజు వీర బల్లలుడు మరణించాడు. ఇక్కడ పాలించడానికి ఎవరూ లేకపోవడంతో, పాలన శూన్యమవడంతో హరిహర రాయలకు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి బాగా పనికొచ్చింది. ఆ తర్వాత కోసల రాజ్యం మొత్తం హరిహర వారికి వశమైంది. ఇది ఒక చెప్పుకోదగ్గ విజయమని చరిత్రకారులు చెబుతుంటారు. ఇక ఆ తరువాత 1346లో కాలానికి చెందిన శృంగేరి శాసనంలో హరిహరుడు 2 సముద్రాల మధ్య భాగానికి రాజు అని, అతను రాజధాని విద్యానగరం అని చెప్పబడింది. ఇక హరిహర వీరమల్లు కుటుంబ విషయానికి వస్తే వీరిది సంగమ రాజ్య వంశం. ఇక హరిహరుడికి 4 సోదరులు ఉన్నారు. వారే కంపన్న, బుక్కన్న, మరప్ప, మడప్ప. వీరు విజయనగర సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి, విస్తరించడానికి హరిహరకు బాగా సహకరించేవారు. అలా విజయనగర సామ్రాజ్యం 3 దశాబ్దాల వరకు సుసంపన్నమైన రాజ్యంగా వర్ధిల్లింది. హరిహరుడు సుస్థిరమైన పాలనా వ్యవస్థను ఏర్పరిచాడు. ఇందువల్ల రాజ్యం సుస్థిరమైంది. ఇక వీరి తర్వాత అతడి తమ్ముడు మొదటి బుక్కరాయి రాజ్యానికి పాలకుడయ్యాడు. సంగమ వంశంలో బుక్కరాయిలు అందరికంటే ముఖ్యమైన వాడిగా చెప్పబడ్డాడు. ముందుగా వీరి రాజ్యానికి రాజధానిగా అనబంది ఉండేది. అనబంది ప్రస్తుతం తుంగభద్ర ఉత్తర తీరాన ఒక చిన్న పల్లెటూరు. ఇక సామ్రాజ్యము బుక్కరాయిని పరిపాలనలో అభివృద్ధి చెందిన తరువాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరంలో గల విజయనగరానికి తరలించారు. ఇలా మొదటి హరిహర రాయలు విజయనగర సామ్రాజ్య స్థాపకుడిగా చరిత్రలో నిలిచాడు. ఇతనికి హక్కురాయలు మరియు వీర హరిహరుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీరి చరిత్రని పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్లో నటిస్తూ క్రిష్ డైరెక్షన్ లో సినిమా రాబోతుంది. ఇలా మన హీరోలు భారతదేశ చరిత్రలో దాగి ఉన్న గొప్ప గొప్ప రాజుల గురించి సినిమాలు తీయడం వల్ల కాస్తైనా ఇప్పటి జనరేషన్ వారికి వారి గురించి తెలుస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ గా సింపుల్ గా ఒకసారి రివైజ్ చేసుకుందాం. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది హరిహర రాయలు. వారే సంగమ రాజ్యవంశానికి చెందినవారు. వీరికి మొత్తం 4 సోదరులు. వీరిలో బుక్కరాయి ప్రముఖులు. ఇక వీరు స్థాపించిన ఈ విజయనగర సామ్రాజ్యాన్ని కర్ణాటక సామ్రాజ్యమని, విజయనగర సామ్రాజ్యమని పోర్చుగీస్ వారు పిలిచేవారు. ఇక వీరు స్థాపించిన ఈ విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తంగా 4 వంశాలు పాలించాయి. అవి మొదట సంగమ వంశం, 2 సాలవ వంశం, 3 తులవ వంశం, 4 ఆరవీడు. ఇప్పుడు మన జనరేషన్ అందరికీ బాగా పరిచయం ఉన్న శ్రీకృష్ణదేవరాయల వారు తులవ వంశానికి చెందినవారు. వీరి హయాంలో విజయనగర సామ్రాజ్యానికి కీర్తి అనేది ప్రపంచానికి సైతం తెలిసింది. ఇక హరిహర రాయలు నిర్మించిన ఈ విజయనగరం అనేది అప్పట్లో 4 భాగాలుగా ఉండేది. అందులో మొదటి భాగం ఆలయాలు ఉండగా, 2వ భాగంలో పంట భూములు, కాలువలు ఉండేవి. ఇక 3వ భాగంలో అంతఃపుర భవనాలు, రాజభవనాలు, ముఖ్యంగా విలాసాలు ఉండగా, 4వ భాగంలో సామాన్య ప్రజలు నివసించేవారు. హరిహర రాయలో వారి పాలన చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలు నేటి తరం వారి వరకు చేరకుండా ఎన్నో కనుమరుగైపోయాయి. క్రిష్ గారు తీస్తున్న ఈ సినిమా ద్వారా అయినా మన తరం వారికి ఈ విషయాలనేవి తెలుస్తాయని ఆశిద్దాం. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై.